హనుమంతుడు. హనుమంతుడి రోమ రోమంలో అంటే ఎక్కడ కూసినా రాముడే వెళ్తాడు. అలాంటప్పుడు హనుమంతుడు రాముడు అవుతాడు కానీ హనుమంతుడు ఎలా అవుతాడు? అందుకే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే భగవంతుడు భక్తులకే భక్తుడు అన్నమాట. నిజమైన భక్తులకి భగవంతుడు భక్తుడు అవుతాడు. ఇప్పుడు రామదాసు ఎవరండి? రామదాసు రాముడి భక్తుడు. అయితే రామదాసు రాముడి భక్తుడా, రాముడు రామదాసుడి భక్తుడా? గోపయ్య గారు అంటారు కదా, ఆయన ముందు పేరు ఏంటి? గోపన్న గారు. గోపన్న గారుకి రాముడు భక్తుడా? ఎందుకంటే ఆయన కారాగారంలో ఉన్నప్పుడు బంగారు నాణాలు ఎవరు వచ్చి కట్టారండి? రాముడు లక్ష్మణుడు వచ్చి కట్టారు. మరి అట్లాంటప్పుడు మేము ఆయన భక్తులం అని చెప్పి కట్టారు. అంటే నిజమైన భక్తులకి ఎప్పుడు భగవంతుడు నిజమైన భక్తుడు అవుతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు గాడు అయినప్పుడు. అంత మంచి హృదయం ఉంది కాబట్టి ఆయన భగవంతుడయ్యాడు. అలాంటి భక్తుల మనస్సు ఎప్పుడూ కూడా భగవంతుడు బాధ పెట్టడు. గుర్తుపెట్టుకోండి. అయితే ఒక చెట్టు పైన ఆకు గాలికి గట్టిగా ఊగుతుందంట. ఆ ఆకు అన్నదంట, స్వామి కొంచెం గాలి తగ్గించండి, నేను ఇక్కడ బాగా ఊగిపోతున్నాను, కింద పడితే నాకు అందరు నన్ను తొక్కుతారు అన్నదంట ఆకు. అయితే దేవుడు గాలి గట్టిగా ఊపాడు. అయితే ఆకు విరిగిపోయి కింద పడుతుందంట. పడుతున్న సమయంలో ఆకు అన్నదంట, స్వామి కొంచెం ఎక్కువ గాలి ఇచ్చేసి నేను అక్కడెక్కడో నీళ్ళని వెళ్ళి పడతాను, సుధర్ నన్ను తొక్కరు, నాకు అవన్నీ రాళ్ళన్నీ కుచ్చుకోవాలనంట. దేవుడు గాలి ఆపేశాడంట. అది వచ్చి కింద పడ్డదంట. ఆకు అనుకుంటుందంట, నేను చేయమన్నా పని చేస్తాడు స్వామి అని అనుకుంటుందంట. అంతలోపు ఒక చిన్న పిల్లాడు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఆకును తీశాడంట. వాళ్ళ టీచర్కి ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కావట్లేదు ఆ బాబుకి. ఆ ఆకును తీసుకెళ్లి మంచిగా దానిపైన చందనంతో శ్రీరామ అని రాశాడంట. రాసి చిన్నగా ఫ్రేమ్ కట్టించి వాళ్ళ టీచర్కి గిఫ్ట్గా ఇచ్చాడంట. ఆ టీచర్ ఎంతో సంతోషపడి అందరికంటే చాలా అద్భుతమైన గిఫ్ట్ అని ఆ గిఫ్ట్ అని తీసుకెళ్లి వాళ్ళ పూజా గదిలో పెట్టుకుందంట, పూజా మందిరంలో. అయితే నువ్వు ఎక్కడికి చేరాలనేది భగవంతుడు డిసైడ్ చేస్తాడు. నువ్వు ఏం కోరుకుంటే నువ్వు ఏదైతే కోరుకుంటావో అది ఇచ్చేవాడు భగవంతుడు కాదు. నీకేం కావాలో అది ఇచ్చేవాడు భగవంతుడు. గుర్తుపెట్టుకోండి, భక్తుడిని ఎప్పుడూ భగవంతుడు ఇబ్బంది పెట్టాడు. అంటే దీని అర్థం ఏంటంటే జరగబోయే ప్రతి పనికి పరమాత్మ వెనకాల ఉండి నడిపిస్తాడు. అందులో భక్తుల వెనకాల ఖచ్చితంగా ఉండి నడిపిస్తాడు. ఏది జరిగినా ఎందుకు జరిగినా అది ఖచ్చితంగా పరమాత్మ మన మంచి కోసమే చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, భక్తులందరూ కూడా భగవంతుని నిజంగా మనస్ఫూర్తిగా మొక్కితే ఖచ్చితంగా పరమాత్మ మీ వెంట ఉంటాడు. మీకు ఎలాంటి బాధ లేకుండా స్లోగా తీరుస్తాడు. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేది మనకు తెలియదు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. చక్కగా ఇలాంటి అద్భుతమైన పరమాత్మకి చాలా దగ్గరగా ఉన్న ఇలాంటి సంకీర్తనలు చేయాలని ఇవాళ వాట్సాప్ గ్రూప్ లో మనందరికీ రామదండులో మెసేజ్ వచ్చిందండి. ఎవరో పంపించారు ఒక వీడియో, పరమాత్మ పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ అని. చూసారు అందరూ? ఎంతమంది చూసారండి? పరమాత్మ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ అని. కొన్ని అవసరం లేని వీడియోస్ గ్రూప్ లో పెట్టకండి దయచేసి. చాలా మంది కొంతమంది పెడుతున్నారు. అండ్ మొన్నటి నుంచి కైలాసం అనగానే శివుడి అడ్రస్, ప్రతి దేవుడికి ఒక అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ కాదండి. నిజంగా మీరు ఎక్కడ ఉంటారని నారదుడు అడిగితే స్వామి చెప్తున్నాడంట, భక్తులందరూ కూర్చొని ఎక్కడైతే నా నామస్మరణ చేస్తారో, భక్తులందరూ కూర్చొని నామస్మరణ చేయడం అంటే ఏంటండి? అదే ఏంటి సత్సంగం అంటే ఏంటి? మంచి విషయాలు చెప్పుకోవడం. మనం ఏం చేస్తున్నాం? పాటలు పాడుకుంటూ మనం ఏం చేస్తున్నాం? నామం చెప్తున్నాం. నామ సంకీర్తన అంటే నామం చెప్తున్నాం. ఇప్పుడు ఏమంటే దీపక్ వర్మ గారు ఇట్లాంటి వస్తారు కదా, అంటే మిమ్మల్ని పిలిస్తే మీరు వస్తున్నారు కదా, అలాగే భగవంతుని మనం పిలుస్తున్నాం రమ్మని. అలాంటి బంచ్ ఆఫ్ పీపుల్ కూర్చొని భగవంతుని పిలిస్తే రాడా అండి?
మనకి జస్ట్ చెవులకి ఇట్లా వినిపించగానే వస్తాం. జస్ట్ స్వామి వారికి గ్రూప్ ఫామ్ అవుతుందంటే వచ్చేస్తాం. ఆయన వస్తాడు, రామచంద్ర వస్తాడు, ఆయన కంటే ముందు ఆంజనేయ స్వామి వస్తాడు. అది అంటే నమ్మితే రాయిలో కూడా భగవంతుడు కనిపిస్తాడంటే, నమ్మని వాడికి భగవంతుడు వచ్చి కూర్చున్న రాయిలాగా కనిపిస్తాడు. భగవంతుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడని నమ్మాలి. సో భగవంతుడు సత్సంగంలో ఉన్నాం కాబట్టి నామ సంకీర్తన చేసేటప్పుడు భగవంతుడు ఖచ్చితంగా ఉంటాడండి. ఇక్కడ ఖచ్చితంగా ఉంటాడు. ఎన్నిసార్లు శ్రీరామ దండలో ఎన్ని భజనలు మనకు కనిపించాడండి? ఎన్నిసార్లు కనిపించాడు మనకి? ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నిసార్లు కనిపించాడు? అది భగవంతుడు ఖచ్చితంగా ఉంటాడు. మనస్ఫూర్తిగా చేయండి. కొంతమంది చిన్న చిన్న మాటలు ఎవరు ఉంటే తర్వాత చెప్పుకుందాం. చక్కగా భగవంతుని మనస్ఫూర్తిగా గట్టిగా చెప్పండి కొడుతూ భజన చేయాలి.